తిరుపతి పరసాల వీధిలో వెలసిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో కోవిల్ తిరుమంజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అమ్మవారికి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శుద్ధి చేసి సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఉత్సవాలకు తిరుపతి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చుక్కల మోహన్, ఉపాధ్యక్షులు అన్నం ముని సుబ్రహ్మణ్యం, ప్రత్యేక ఆహ్వానితులు బస్వా బాలసుబ్రహ్మణ్యం, చుక్కల దాము, సలహాదారు దాన వెంకటేశ్వర్లు, అదనపు ఉపాధ్యక్షులు బలరాం, కరీంనగర్లో బస్వోదరాయ్, మోహన్ విక్కీ, సెక్రటరీలు అన్నం జ్యోతి కుమార్, కర్ణాటం గిరి, కోశాధికారి మురళీమోహన్, సహాయ కోశాధికారి దాన లోకేష్, మీడియా సమన్వయకర్త ప్రకాష్ బచ్చు, సహాయ సమన్వయకర్తలు నాగరాజు, రంగయ్య, రూపం సాగర్, బచ్చు తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెప్తాను చెప్తా పెట్టావా నాకు పెట్టాను తర్వాత 5 రోజులు మాత్రమే ఉండాలి. 5 రోజులు సంవత్సరంగా ఉంటూ ఎవరుతున్నారు అది మా కోరిక. అమ్మవారి వార్షిక మహోత్సవంలో 5 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో పట్టణానికి సంబంధించిన యువత, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈరోజు దేవాలయంలో కోవిల్ తిరుమంజనం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఆధ్యాత్మికత చింతనతో జరిగింది. అలాగే రేపు శుక్రవారము అమ్మవారి పసుపు కుంకుమ ఊరేగింపు ఉదయం జరుగుతుంది. సాయంత్రము అమ్మవారికి హారతుల కార్యక్రమం ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున చాలా బాగా జరుగుతుందండి. శనివారం వచ్చి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం మేరంటే ఊరేగింపు ఉంది అమ్మవారిది. ఆదివారం రోజున అమ్మవారిది ఊరేగింపు కార్యక్రమం, అలాగే పొంగల్ తోట నందు పొంగలు పెట్టి కార్యక్రమాన్ని ముగిస్తారు. సోమవారం సాయంత్రము అమ్మవారికి పూలంగి ఉత్సవ సేవ అనేది ఒకటి జరిపి ఈ కార్యక్రమాన్ని పూర్తి ముగిస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా 5 రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతుంది. అలాగే తిరుపతిలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రేణుకా పరమేశ్వరి ఉత్సవాలు అనేది చాలా గొప్పగా కూడా ఉంటుందండి.